నమస్కారం. ఈరోజు మనతో పాటు మిస్టర్ వీరేష్ కంచెల్ల 31 సంవత్సరాల పురుషుడు విశాఖపట్నం నుంచి ఇక్కడ అపోలో హాస్పిటల్ జూబ్లీ హిల్స్ హైదరాబాద్కి వచ్చారు. తను విశాఖపట్నంలో తనకి కాల్లో ఒక బెనైన్ బోన్ ట్యూమర్ అంటే ఎముకలో వచ్చే గడ్డ జాయింట్ సెల్ ట్యూమర్ అని అక్కడ బయాప్సీ చేసి రిపోర్ట్ చేశారు. అయితే వీరేష్ గారు ఇక్కడ మన దగ్గర సర్జరీ కోసం ట్రీట్మెంట్ కోసం వచ్చారు. ఇప్పుడు మనం వీరేష్ గారి ఎక్స్పీరియన్స్ గురించి, తన సర్జరీ ఎక్స్పీరియన్స్, దాని తర్వాత రికవరీ ఎక్స్పీరియన్స్, ఎలా రికవర్ అయ్యారో తను చెప్తారు మనకు. నమస్కారం అండి, నా పేరు గంజిల్లా వీరేష్. నాకు జీసీటీ ఉందని తెలిసింది. మొదట నేను కింద పడ్డప్పుడు చిన్నగా పెయిన్ అనిపించింది. చిన్నదే అని ప్రాబ్లం అని చెప్పి కరోనా వల్ల కొంచెం డిలే చేసుకుంటూ వచ్చాను. దానివల్ల అది ప్రాబ్లం పెద్దగా అయిపోయింది. డాక్టర్ గారు 2 ఆప్షన్స్ ఇచ్చాను నాకు. బోన్ ఫిల్లింగ్ ఒకటి, ఇంకొకటి మెగా ప్రాస్థెసిస్ ఒకటి. బోన్ ఫిల్లింగ్ చేయడం వల్ల కొంచెం రికరెన్స్ ఉంటుంది కాబట్టి మెగా ప్రాస్థెసిస్ అని చెప్పి డాక్టర్ స్ట్రాంగ్ సజెస్ట్ చేయడం వల్ల మెగా ప్రాస్థెసిస్ చూస్ చేసుకున్నాను నేను. సర్జరీ అంతా బాగానే జరిగింది. ఇప్పుడు కొంచెం లైట్గా పెయిన్ ఉంది. నాకు పోలియో ఎఫెక్టెడ్ లెగ్కి వచ్చింది కాబట్టి ప్రాబ్లం, నేను యాంపిటేషన్ చేయించుకుందాం అనుకున్నాను. డాక్టర్ సజెషన్ వల్ల నేను మెగా ప్రాస్థెసిస్ చూస్ చేసుకొని యాంపిటేషన్ని అవాయిడ్ చేయగలిగాను. తర్వాత సర్జరీ అప్పుడు డాక్టర్స్ అందరూ నాకు ధైర్యం చెప్పడం వల్ల పెద్ద ప్రాబ్లమ్స్ అనేవి ఏమని నేను ఫేస్ చేయలేదు. సర్జరీ టైంలో నాకేం పెద్ద పెయిన్ అనిపించలేదు. సర్జరీ తర్వాత లైట్గా పెయిన్ అనిపించింది 1 డే తర్వాత. 1 డే గ్యాప్ తీసుకొని నాకు ఇమ్మీడియట్గా ఫిజిషియన్ ద్వారా వాకింగ్ చేయించారు. సో వాకింగ్ అనేది నేను మెల్లగా చేస్తూ ఇప్పుడు బాగానే చేస్తున్నాను. వాకింగ్ అప్పుడు నేను లైట్గా బరువు కూడా వేయగలుగుతున్నాను అనమాట. ముందు ఎలాంటి చిన్న ప్రాబ్లం అయినా కానీ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో మీకు ఇలాంటి ప్రాబ్లం పెద్దదని తెలిస్తే ఇమ్మీడియట్గా ఎలాంటి డిలే లేకుండా స్పెషలిస్ట్ని కావడం చాలా బెటర్. నేను డిలే చేయడం వల్ల ఈ ప్రాబ్లం ఇంత పెద్దగా అయింది. సో దీని గురించి అయితే పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. సర్జరీ అంతా బాగానే జరుగుతుంది. ఈ రోజుల్లో ప్రతి ఒక్కదానికి సొల్యూషన్ అంటే ఉంది. డిలే చేయడం ఒక్కటే పెద్ద ప్రాబ్లం అనమాట. సో నాకు ఇంత పెద్ద సర్జరీ జరిగిన తర్వాత నాకు ధైర్యం అనేది మొదటగా ఫ్యామిలీ నుంచి వచ్చింది. తర్వాత డాక్టర్ గారు నాకు ఫుల్ సపోర్ట్ ఇవ్వడం వల్ల ఇంత పెద్ద ప్రాబ్లం నుంచి కూడా బయట పడగలుగుతున్నాను. డాక్టర్ రాజీవ్ రెడ్డి, అపోలో హాస్పిటల్, జూబ్లీ హిల్స్ సారు చాలా సపోర్ట్ చేశాను. నాకు పెయిన్ ఉన్నప్పుడు కానీ ఇచ్చిన ధైర్యం నాకు చాలా హెల్ప్ఫుల్ అయింది. ఐ థ్యాంక్ రాజీవ్ రెడ్డి సార్. నా భార్యకి స్వర్ణలతకి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ప్రతి ఒక్క విషయంలో నా దగ్గరుండి సపోర్ట్ చేసినందుకు. తర్వాత నా డాక్టర్ రాజీవ్ రెడ్డి సార్, తర్వాత అనస్థీసియా డాక్టర్ శేఖర్ రెడ్డి సార్కి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. వాళ్ళు ఇంత పెద్ద ప్రాబ్లం నుంచి నాకు చాలా సపోర్ట్ చేసి ధైర్యాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.